సామెతలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ముందు కలిసి చదువుకుందాం. చేస్తారండి కష్టమా చేస్తావా సమీల్ బాబు చేస్తావా రావాలి. సమీల్ బాబు రాలేగా వస్తూ చేస్తాడు. మనసు ఇక్కడ కొట్టిందప్ప. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మొదలు కలిసి చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. వ్యవసాయ నిమిత్తమై ప్రభావితం చూద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగమును ఆస్వాదించు దీవించము. చదవచ్చిన వారి అక్కడి నిమిత్తము, కుటుంబ క్షేమం నిమిత్తం మీద మాట్లాడము. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, నమ్మదగిన కార్యములు కుటుంబ పక్షాన దారుణము సంపూర్ణముగా మీ వాక్కును దయచేస్తామని ప్రార్థన చేస్తుంటాం. ఎంతైనా కార్యములు చేయక త్రిపి వారు ఎవరు లేరు. ఈ ఆవరణములు యేసు తప్ప కనపడుకుందు గాక. అటువంటి అనుభవంలోనికి నన్ను నడిపిస్తారని విశ్వాసంతో వైపు చూస్తుంటాం. నీ పరిశుద్ధ రక్తదారుల కిందకు తండ్రి క్షేమముగా మమ్మల్ని నడిపించి మీ ఆత్మ అభిషేకం నింపి పరిశుద్ధాత్మతో మీ వాక్కును దారుణంగా సంపూర్ణంగా వెల్లడి చేయమని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాం. దీని దాసులను జ్ఞాపకం చేసుకుంటారని విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలు. కనుక ఈ దినమున దాసురాలు పేరు శైలజా సిస్టర్. కనుక సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలు. కనుక చాలాసార్లు అంటారు కదా, ఏమంటారంటే బతికున్నప్పుడు ఇంత జనాలు రాదు, చనిపోయినప్పుడు అంట చాలా మంది జనం వస్తారంట. ఎప్పుడంట? మంచి పేరు పొందింటేనే. ఇప్పుడు ఎవరిని బట్టి వచ్చారు మీరంతా? సిస్టర్ని బట్టి వచ్చినారు. కనుక ఎందుకంట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే మరణ దినం మేలు. కనుక చాలాసార్లు అంటారు, ఒక పూట భోజనం పెడితే, ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తే, కనుక ఒక పూట సహాయం చేస్తే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరంట? మరణం వరకు వాళ్ళు మర్చిపోరంట. ఫలానా ఆమె నాకు బ్రతికున్నప్పుడు ఈ సహాయం చేసింది, ఫలాని బదులు నాకు ఈ సహాయం చేశాడని చాలాసార్లు మనం గుర్తుపెట్టుకుంటాం.
కనుక ఈ దినం కూడా ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఎందుకబ్బా మరణదినం మేలు అంటే చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. కనుక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. కనుక బైబిల్ గ్రంథంలో అయితే ఒక మాట రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఎవరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, అందరూ ఏకముగా పాపము చేసిన వారు, పనికి మాలిన వారు రాయబడుతూ వచ్చింది. కనుక బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే భూలోకంలో ఎవరు లేదంట? నీతిమంతులు లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేని వారుగా ఉన్నారు. కనుకనే దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే భూలోకంలో ఎవరు లేరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు. నీతిమంతులుగా ఎప్పుడు చేయబడతారంట అంటే ఒక మాట చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎవరు లేరంట? పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. కనుక భూమి మీద ఎవరు లేరంట? మేలు చేసేవాడు ఒక్కరు లేరు. పాపము చేయకుండా మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంట. కనుకనే దేవుని వాక్యంలో రాయబడింది రోమిలికి రాసిన పత్రికలో ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, అందరూ పాపం చేసిన వాడు, అందరూ పనికిమాలిన వారుగా చేయబడుతూ వచ్చినారు. కనుక మన జీవితంలో కానీ ప్రభువే ఏం చేస్తూ వచ్చినాడంట? అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడుగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి భూలోకానికి అదుదించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. మనం అనీతిమంతులం, మనలో ఎటువంటి మంచితనం లేదు, మనలో ఎటువంటి మేలు మన ద్వారా ఇతరులకు కలగలేదు. అయినప్పటికీ ఏం చేయబడుతూ వచ్చిందట? కనుక ప్రభు మన కొరకు మరణిస్తూ వచ్చినాడు. ఆయన స్వభావం ఎలాంటిదో మనం కొన్ని మాటలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక విశ్వసించు ప్రతివానికి ఏం చేయబడుతూ వచ్చిందంటే ఇక్కడ ఎటువంటి వాదం అంట? మన స్వభావం ఎటువంటిదంట? స్వనీతి. కనుక చాలాసార్లు మనం అంటాం మనకి ఏం లేదు, నీతి లేదు. కనుక మనం బ్రతుకు ఎలాంటిదంటే నీచమైన బ్రతుకు. కనుక అయినా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట? మన స్వనీతి పరులమైన మనను నీతిమంతులుగా చేయడానికి వచ్చినాడు. మనలో ఎటువంటి అనుభవం ఉందంట? అనీతిమంతులుగా ఉన్నాం, స్వనీతి పరులుగా ఉన్నాం, మన జీవితంలో ఎటువంటి మంచితనం లేదు. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చిందంట? నీతి అలేని నా నీచ బ్రతుకు నీ యందు స్థిరమాయేను, నీతి అలేని నా నీచ బ్రతుకు నీ యందు స్థిరమాయేను. ఎటువంటి అనుభవం అంట? నీతి లేని నీచ బ్రతుకు.
కనుక మానవుని జీవితంలో నీతి లేని స్వభావం. కనుక మన జీవితంలో ఎటువంటి అనుభవం ఉందంటే నీతి లేని స్వనీతి పరులం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చినాడంట? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడుతూ వచ్చినాడు. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడుతూ వచ్చినాడు. ఎందుకంట అనీతిమంతుడిగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాప నిమిత్తమై చనిపోయిన సమాధి చేయబడిన 3వ దినమున లేపబడుతూ వచ్చినాడు. నేను పాపిగా ఉన్న నిన్ను బాగు చేయడానికి నీ మంచితనం అంతా ఆయన కనపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా ఇక చేరి ఉన్న నీవు నీ జీవితంలో పాపం ఉండగా నీకు మేలు కలగదు. పాపం ఉండగా నీతిమంతుడిగా కాలేవు. పాపం ఉండగా నీళ్ళు పరిశుద్ధుడు కాలేవు. కనుక ఆయన అమూల్యమైన రక్తం చేత నేను కొనాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంచినాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో మేలు కలుగుతుంది. విశ్వాసం ఉంచడం ద్వారా నీ కుటుంబానికి ఎంతైనా మేలు. విశ్వాసం ఉంచడం ద్వారా నీ కుటుంబానికి ఎంతైనా క్షేమం. విశ్వాసం ఉంచడం ద్వారా నీ కుటుంబానికి ఎంతైనా గొప్ప రక్షణ, విలువైన రక్షణను పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఈ ఆత్మరక్షణను కలిగి ఉండి జీవించాలంటే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దీపం ఉండగా వెళ్ళి చక్కబెట్టుకోవాలంట. నీ జీవితాన్ని కూడా బాగు చేయబడాలంటే, నీతిమంతుడిగా చేయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలా. నీ జీవితంలో అనీతిమంతుడిగా ఉన్న నిన్ను స్వనీతిపరుడుగా ఉన్న నిన్ను బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఒక్కసారి శ్రమపడుతూ వచ్చినాడు. కనుక నిన్ను బయట ఉన్న నిన్ను లోపలికి తీసుకురావడానికి ఆశపడుతున్నాడు. కనుక దేవుని వాక్యం రాయబడినట్లుగా దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కాగా తన అత్య కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ప్రయాసపడి ప్రేమతో నేను పిలుస్తుంటున్నాడు. ప్రయాసపడి పాప భారాలను మోసుకుంటున్న సమస్య జనులారా ఆయన యొద్దకు రా, ఆయన నీతిమంతుడుగా చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చడం ద్వారా నీలో ఉన్న స్వనీతిని నీతిమంతుడిగా చేస్తాడు. ఆయన రక్తం నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. ఆయన రక్తం నిన్ను బాగు చేసేదిగా ఉంది. ఆయన రక్తం నిన్ను పవిత్రుడిగా చేసేదిగా ఉంది. కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎట్లా చేస్తుంది? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవడం ద్వారా ఏం చేయబడతాడంట? నేను సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తం ద్వారా నీకు పరిశుద్ధత, ఆయన రక్తం ద్వారా నీకు విమోచన, ఆయన రక్తం ద్వారా నీకు క్రయధనం కలిగజేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినమున కూడా నీ జీవితంలో పాపం అని నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటే, అనీతిమంతుడిగా ఉంటే ఆయన రక్తం నిన్ను పరిశుద్ధునిగా చేసేదిగా ఉంది, నీతిమంతునిగా చేస్తుంది. కనుక దేవుని వాక్యంలో రాయబడినట్టుగా చూద్దాం రండి. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి ప్రభునందు నిద్రించిన సహోదరి శైలజ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. కనుక నీతిమంతులు ఎవరంట? ఆయన రక్తం చేత కొనబడిన వారు, ఆయన రక్తం చేత ప్రత్యేకపరచబడిన వారు, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారు. కనుక నీతిమంతులుగా చేయబడతారు. కనుక ఈ దినమున కూడా దాసాలు నీతిమంతునిగా తీర్చబడి ప్రభునందు నిర్దించడం ద్వారా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. కనుక నీతిమంతులు ఎవరంట అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారే నీతిమంతులుగా చేయబడతారు. కనుక నీతిమంతుని గృహములో రక్షణ కూర్చున్న సునాదం వినిపింప చేయబడాలంటే మొట్టమొదటికి ఏముండాలంట? రక్షణ అనుభవం అవసరం. కనుకనే దాసాల గృహములో దాసాలు లేదు, కానీ ఆమె ద్వారా ఈ దినమున రక్షణ వార్త వినిపింపబడుతూ వచ్చింది. కనుక నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చున్న సునాదము
వ్యాపింపజేసేదిగా ఉంది. కనుక ఈ దినమున ప్రసంగి గ్రంథం రాయబడినట్లుగా, సామెతల గ్రంథం రాయబడినట్లుగా 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకాలం. కనుక దాసాలను జ్ఞాపకం చేసుకున్న మునుపు ఆమె గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏంటంట? వారి ప్రవర్తన ఫలం పుట్టినట్లే వస్తే భయంకరంగా వచ్చినాయి కాకులు. ఇంత మేలు చేశాడు మా తాత అనుకున్నాయి. అంటే ఒక్క మంచి పని చేస్తే చనిపోయినప్పుడు అంట చాలాసార్లు అంటారు, ఇంతమంది ఎట్లొచ్చారయ్యా అంటే ఆయన మంచితనం వల్ల అంటారు. కనుక ఒక జన్మదినము కంటే మరణదినం మేలంట. కనుక ఈ దినాన్ని ఎందుకో ఇంతగా వచ్చాం మనం అంటే వాళ్ళు చేసిన మేలు మంచి బట్టి మనం ఇటుకు వచ్చినాం. కానీ వారి గుణలక్షణాన్ని మనం ఏం చేయకూడదు, అంతం వరకు చనిపోయేంత వరకు వాళ్ళు నడుచుకున్న రీతిని పిల్లలుగా తండ్రిగా మనం ఏం చేయాలంటే పిల్లలకు బోధించాలి. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ తప్పారంటే ఎవరిని అంటారు? ఫస్ట్ తండ్రిని అంటారు, తల్లిని అంటారు. కనుక మన జీవితంలో పిల్లల్ని పెంచే విధానంలో కానీ కనుక ప్రభాకర్ అనే కుటుంబం విషయం గురించి మాట్లాడలే ఇక్కడ. చేదు వచ్చిన వాళ్ళందరితో మాడుతున్నా. ఎందుకంటే ఒక కుటుంబ పెద్దగా తల్లిదండ్రులుగా చేదు వచ్చిన కనుక పై నాయకులుగా ఉన్నవారు అలాగే వచ్చిన అందరికీ భోజనం సిద్ధపరచబడింది. భోజనం చేసి వెళ్ళడాన్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను.
తిప్పు తిప్పు నా మీదకి వేస్తా బాబీ గారు ఎఫెక్ట్ అయితే బలిగా వస్తుంది రావు పొగలు వస్తున్నాయి వీడియోలో